జిల్లాలోని పర్యాటక కేంద్రమైన గండికోటలో ఓ మైనర్ బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ప్రొద్దుటూరులోని గౌతమి జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్యను అభ్యసిస్తున్న బాలిక లోకేష్ యువకుడితో కలిసి గండికోటకు వెళ్లింది. అక్కడే ఆమెను అత్యాచారం చేసి ఆపై హత్య చేసినట్టుగా భావిస్తున్నారు అధికారులు. బాలిక మృతదేహం నగ్నంగా గండికోట ధాన్యాగారం పక్కన పడింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ వెంటనే కూడా సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనలో అనుమానితుడిగా ఉన్న యువకుడిని ప్రొద్దుటూరు పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. మనకి పి వైష్ణవి అని చెప్పేసి 17 years old అమ్మాయి యాక్చువల్లీ నిన్న ప్రొద్దుటూరు 1 town లిమిట్స్లోని మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళ పేరెంట్స్ వచ్చి. మనం మిస్సింగ్ కేసు ఒకటి ఫైల్ చేయడం జరిగింది. ఆఫ్టర్ దట్ మన ఎస్ఐ అండ్ ఎంటైర్ బ్యాచ్ అంతా కలిపి ఇక్కడ మనకి ఉన్నారు అని తెలిసి ఇక్కడంతా వచ్చి గాలించాము గండికోట ఏరియా అంతా. సో గాలిస్తే ఈరోజు మార్నింగ్ అరౌండ్ 6-6:30 టైంలోని మనకి ఆ అమ్మాయి బాడీ దొరకడం జరిగింది. అండ్ ఆఫ్టర్ దట్ ఇప్పుడు మేము విచారిస్తున్నాము. అట్ ద మూమెంట్ సస్పీషియస్గా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని ఇంటరాగేట్ చేసి ఫర్దర్గా ఏమైనా ఉంటే డీటెయిల్స్ వీ విల్ టెల్ టు మీడియా. థ్యాంక్ యూ. సో మనకి పి వైష్ణవి కడప జిల్లాలోని పర్యాటక కేంద్రం గండికోటలో ఓ మైనర్ బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ప్రొద్దుటూరులోని గౌతమి జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్యను అభ్యసిస్తున్న బాలిక లోకేష్ అనే మరో మైనర్ యువకుడితో కలిసి గండికోటకు వెళ్లింది. అక్కడే ఆమెను అత్యాచారం చేసి ఆపై హత్య చేసినట్టుగా భావిస్తున్నారు. అయితే గండికోటకు వెళ్తున్న విజువల్స్, వాళ్ళిద్దరూ కలిసి వెళ్తున్న విజువల్స్ పోలీసు అధికారులు సేకరించారు. ఇక ఆ తర్వాత కేవలం రిటర్న్ అవుతున్నప్పుడు కేవలం లోకేష్ మాత్రమే 2-wheeler మీద రిటర్న్ అవుతున్న విజువల్స్ కూడా పోలీసు అధికారులు సేకరించారు. అయితే బాలిక మృతదేహం నగ్నంగా గండికోట ధాన్యానగర్ పక్కన పడి ఉంది. అక్కడ టూరిస్టులు ఆ బాడీని చూసి సమాచారం అందించడంతో పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ సంఘటనా స్థలానికి చేరుకొని కేసును దర్యాప్తు చేస్తున్నారు.